నెల్లూరు జిల్లా కావలి రాజకీయ చరిత్రలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన ఘనత ఎమ్మెల్యే కృష్ణారెడ్డికే దక్కుతుందని ఆర్యవైశ్య సంఘం నేతలు కొనియాడారు. కావలిలో నిర్వహించిన ఆర్యవైశ్య ప్రముఖుల సమావేశంలో ఎమ్మెల్యే అండగా నిలవడాన్ని వారు స్వాగతించారు. సమాజ సేవలో ముందుండే ఆర్యవైశ్యుల సమర్థతను గుర్తించి వారికి వివిధ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలిపారు. వివాదరహితులుగా ఉండే తమ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత పెంచడంపై ఎమ్మెల్యేకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారు స్పష్టం చేశారు. ఆ గుడి పవిత్రతను ఎవరైతే కాపాడతారో, పీఠమ శాసనసభ్యులు ఏదైతే ఒక లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బిలకోట క్షేత్ర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానము ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామరెడ్డి గారి సహాయ సహకారాలతో, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి ఆయన వాస్తురీత్యా తూర్పు వైపున మెట్లుండాలి, స్వామివారి యొక్క ముఖబింబం చూస్తూ నడవాలని చెప్పి ఆలోచనతోటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన కావల్లో చేస్తున్నటువంటి అకుంఠ దీక్షతో అవినీతి రహిత పరిపాలనగా, నిబద్ధతగా, నిజాయితీగా ప్రీతమ శాసనసభ్యులు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రసన్నమై ఆ గుడి పవిత్రతను ఎవరైతే కాపాడతారో, ప్రీతమ శాసనసభ్యులు ఏదైతే ఒక లక్ష్యం 24/7 ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్యవైశ్యులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు కావలి ఆర్యవైశ్య సంఘం అసలు అంతకుముందు ఉందో లేదో నాకైతే తెలియదు. మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఉండాలి, నువ్వు ఈ ఆర్యవైశ్యులందరూ కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవి నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న రోజు నుంచి ఈ రోజు నిరంతరం ఎవ్రీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటానే వస్తా ఉన్నాం నిరంతరం. ఈ రోజుకి 1,75,00,000 ఖర్చు పెట్టాం కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా కావలిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావల్లో ఆర్యవైశ్య భవన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది. ఆ యొక్క కోణంలో మా బంధువులు, మా రిలేటివ్స్ అయినటువంటి బంధువుల ల్యాండ్ ఉంటే దానిలో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది. 24/7 ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్యవైశ్యులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం.